మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. క్యాన్సర్ ఈ పేరు వింటేనే ఇటుపక్క యూత్ కానీ ఇటుపక్క పెద్దవారు కానీ భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ వస్తుందని మనకి ఎలా తెలుస్తుంది? అసలు క్యాన్సర్ అనేది శాశ్వత పరిష్కారం ఉంటుందా? ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, వచ్చిన క్యాన్సర్ తగ్గించుకోవచ్చు? ఇలాంటి విషయాలు క్యాన్సర్ సంబంధించి చాలా విషయాలు మనలో అయితే డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్నిటికీ మనకి క్లియర్ చేయడానికి అయితే మాత్రం ఆయుర్వేదిక్ డాక్టర్ అయినటువంటి విశ్వనాథ్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, అండి. క్యాన్సర్ అనే పేరు వింటే ప్రతి ఒక్కరు భయపడుతుంటారు. అంటే అసలు ఎందుకు వస్తుందో కూడా చాలా మందికి అవగాహన ఉండదు. దానికి ఎందుకు వస్తుందంటారు సార్? దానికి ఏమైనా నివారణ చర్యలు ఉంటాయా? క్యాన్సర్ కణాలు అనేవి యాక్చువల్‌గా చెప్పాలంటే ప్రతి వాళ్ళ బాడీలో కొంత ఉంటాయండి. సో, అదేంటంటే మనం తీసుకునే అలవాట్లు, మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైల్‌ని బట్టి అది పెరగడం, తగ్గడం అనేది ఉంటుంది. సో, ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది ఎస్పెషల్లీ యువతలో ఎక్కువైపోయింది అంటే దానికి కారణం జీవనశైలి. అవును సార్. సో, జీవనశైలి అని ఎందుకు అంటున్నా అంటే చాలామంది యువతకేంటంటే వాళ్ళకి అంటే మేము ప్రొఫెషనల్‌గా ఎదగాలి, లేకపోతే గనక ఫిట్‌నెస్‌గా ఉండాలి అనేవి లేకుండా ఒక అన్‌ఈవెన్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి, ఒక వైసెస్‌కి అంటే ఒక రకమైన చెడు అలవాట్లకి ఎవరైతే డైవర్ట్ అవుతున్నారో వాళ్ళకే ఎక్కువ క్యాన్సర్ అనేది వస్తుందండి. హుహు. సో, ఈ రోజుల్లో ఏంటంటే స్టమక్ క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువయ్యాయి. హ్మ్. ఈ స్టమక్ క్యాన్సర్ కేసెస్ అనేవి ఎక్కువడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఔట్ సైడ్ ఫుడ్స్ అండి. ఏదైనా సరే మనకి ఇంట్లో వండినట్టుగా ఎవరు వండరు. అవును సార్. సో, హైజెనిక్‌గా ఉండదు. హైజెనిక్‌గా ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఆయిల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. సో, ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గనక మన ఇంట్లో ఏంటంటే మనం ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ ఆయిల్స్ వాడతాం. మంచి క్వాలిటీ ఫుడ్ అంటే సరుకులు కానీ అన్నీ వాడతాం. బట్ బయటకొచ్చేసరికి ఏంటంటే వాళ్ళు రీయూజ్డ్ ఆయిల్. రీయూజ్డ్ ఆయిల్ యెస్. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే యానిమల్ నుంచి తీసిన ఆయిల్స్ తక్కువ ప్రైస్ పడుతుందండి. తక్కువ ప్రైస్‌కి అందరూ అవును. ఏంటంటే జంక్ ఫుడ్‌కి వెళ్ళిపోతున్నారండి అవును. మోస్ట్ ఆఫ్ ది పీపుల్. జంక్ ఫుడ్‌కి వెళ్ళినప్పుడు వాడెక్కడ ఏమంటాడు, ఈ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కడో చెప్తాడు. అవును. రూ. 12కి నూడిల్స్ ఇచ్చేస్తున్నాడు. రూ. 13కి చికెన్ అంటాడు. సో, ఓకే. అది వెరీ గుడ్. అలా ఇస్తున్నారంటే. కానీ వాళ్ళు ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అన్నది ఎవరు ఆలోచించట్ల. అవును సార్. అండ్ జిహ్వ చాపల్యం అంటారు. అంటే రుచికిచ్చిన ఇంపార్టెన్స్ క్వాలిటీకి అనేది ఇవ్వట్లేదు ఎవరు. సో, క్వాలిటీ అనేది మెయిన్ చూసుకుంటే కనుక ప్రతి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం మీద ఒక అవగాహన వస్తుంది. సో, ఈ రోజున ఏంటంటే తక్కువ ప్రైస్‌లో వచ్చేస్తున్నాయి అంటే గృహిణులు ఎస్పెషల్లీ ఈ మధ్య చూస్తున్నా అండి. ఏంటంటే ఏ ఆఫర్ ఉంది, లేకపోతే ఏది తక్కువ పడుతుంది అని చూసుకుంటున్నారు తప్ప అవును. లాంగ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎవరు చూసుకోవట్లా. సో, కొంతమంది ఏంటంటే ఆర్గానిక్ అన్న భ్రమలో పడిపోతున్నారు. సో, ఆర్గానిక్ అని చెప్పి పరిగెడుతున్నారు. ఆర్గానిక్ అంటే 125,00,00,000 పైన ఉన్న జనంలో ఆర్గానిక్ ఎంతవరకు వస్తుంది? సో, ఇవేవి ఆలోచించకుండా ఏంటంటే ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో జనమంతా ఉంటున్నారు. సో, వాళ్ళేంటంటే ఈ ఫుడ్ కాదు ఆ ఫుడ్ అని. సో, కొంతమంది అంటే ఈ మోస్ట్‌లీ ఏంటంటే రీయూజ్డ్ ఆయిల్స్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, ఒత్తిడి. ఈ ఒత్తిడి అనేది ఏంటంటే చిన్న పిల్లలు ఎల్‌కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి ప్రొఫెసర్ వరకు ఎవ్వరిని కూడా వదలట్లేదు. సో, ఈ ఒత్తిడి అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఆహారం ఎలా తినాలి? ఇంట్లో ఎలా ఉండాలి? ఒక భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి? సో, ఈ రిలేషన్స్ అనేవి మొత్తం అంటే ఇది మనం మాట్లాడుకోవాలంటే కనుక టోటల్ డిజాస్టర్ అయిందండి. సార్ ఇప్పుడు చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఇప్పుడు యూత్ కూడా ఎక్కువ మంది సిగరెట్స్, మందు, సిగరెట్లు తాగడం చేస్తుంటారు. యెస్. అలా అవునండి. తాగడం వల్ల ఏమైనా క్యాన్సర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందా సార్? ఖచ్చితంగా అండి. నేను ఇప్పుడు అదే అన్నాను. స్ట్రెస్ ఎక్కువైపోయింది. సార్. సో, ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే యోగా ఉంది, మెడిటేషన్ ఉంది, ఇవన్నీ అవును. ఉన్నాయి. బట్ ఇవి ఎవరు ఫాలో అవ్వట్లా. ఏందంటే గనక ఒక గ్లాస్ అంటే కొంచెం మందు టెంపరరీ. తీసుకుందాం. యాహ్! మందు తీసుకొని రిలాక్స్ అవుదాం. లేకపోతే గనుక సిగరెట్, వీడ్స్, గంజాయి ఇవన్నీ అనుకుంటున్నారు. సో, ఉన్న దాంట్లో మంచి ఆప్షన్‌కి వెళ్ళకుండా చెడుకేసి డైవర్ట్ అవుతున్న యువత వల్ల వాళ్ళ ఆరోగ్యమే కాకుండా వాళ్ళ ఆర్థిక స్థితి, కుటుంబ వ్యవస్థ కూడా డ్యామేజ్ అయింది. సార్ అసలు క్యాన్సర్ వచ్చే ముందు మనకేమైనా సింప్టమ్స్ తెలుస్తాయా సార్? యాహ్! అంటే ఒకటండి జనరల్‌గా మేము యాస్ ఎ డాక్టర్ ఏం చెప్తామంటే ప్రతి ఏడాదికి ఇయర్‌లీ ఆర్ 6 మంత్స్‌కి ఒకసారి టోటల్ హెల్త్ చెకప్ చేయించుకోమంటాం. హుహు. సో, కొంతమంది ఏంటంటే అలా చేయించుకోరు. ఇయర్‌లీ అంటారు. ఓకే. ఇయర్‌లీ కూడా యాక్సెప్టబుల్.
బట్ ఇక్కడ మెయిన్ గా చూస్తే కనుక చాలా మంది ఏంటంటే సిమ్టమ్స్ ఏం లేవు కదా, ఓకే వీఆర్ హెల్దీ అనుకుంటూ ఉంటారు తప్ప యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది ఎవరు చేయించుకోరు. ఈ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోకపోవడం వల్ల బాడీలో ఏంటంటే ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది ఎవరు గమనించరు. సో ఆల్రెడీ కొన్ని సిమ్టమ్స్ అంటే ఇప్పుడు చూడండి, స్టమక్ క్యాన్సర్ అని ఇందాక మనం అనుకున్నాం కాబట్టి అవును సార్. స్టమక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మోషన్స్ అంటే ఈ స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు బ్లడ్ పడడం, వామిటింగ్ బ్లడ్ తో అవ్వడం, లేకపోతే తీవ్రమైన కడుపులో నొప్పి రావడం, ఇలాంటివన్నీ రావడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అంటే ఈ సిమ్టమ్స్ అన్ని గమనిస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు రాసి చేయించుకున్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇది సెకండరీ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ లోనే ఉంటుంది. సో సిమ్టమ్స్ ఏంటంటే చాలా మంది సప్రెస్ చేసేస్తూ ఉంటారు. కడుపులో నొప్పి వచ్చింది కదా అంటారు. సో నెలల తరబడి వాళ్ళు ఈ మెడికేషన్ చేసేస్తూ ఉంటారు. అంటే డాక్టర్ కి చిమించుకోకపోవడం వల్ల, బద్దకించడం వల్ల, సో చిన్న చిన్న సిమ్టమ్సే కదా అని వదిలేయడం వల్ల దీని తీవ్రతని వాళ్ళు ఇంకా తీవ్రంగా చేసుకుంటున్నారు క్యాన్సర్ చేతులారా. క్యాన్సర్ వస్తుంది, ప్రాణాలు పోతున్నాయి, అది ముందే మనం తెలుస్తుందా సార్? అంటే క్యాన్సర్ ఈ స్టేజ్కి వస్తే మన ప్రాణాలు పోతాయి అని ముందు మనకి ఏమైనా కొంచెం ఏం తెలుస్తుంది సార్? అంటే క్యాన్సర్ ఒకటండి, ముదిరింది అంటారు. ఇప్పుడు ఏంటంటే చాలా అడ్వాన్స్ స్టేజ్ లో అంటే అడ్వాన్స్డ్ థింగ్స్ అన్ని కూడా వచ్చాయి. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఆయుర్వేదం, అలోపతి అన్ని సిస్టమ్స్ లో కూడా చాలా అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. ఈవెన్ ఎస్పెషల్లీ ఆయుర్వేదాలో ఏంటంటే ఇప్పుడు అందరూ ఆయుర్వేదాకి ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్షన్, ఏదైతే టెంపరీ కాదో పర్మనెంట్ గా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుని అన్ని ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ నుంచి దూరంగా ఉండమని మంచి లైఫ్ స్టైల్ అది అడాప్ట్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన క్యాన్సర్ ని కూడా మంచి మెడికేషన్, మంచి లైఫ్ స్టైల్ తో దాన్ని అంటే ప్రతి క్యాన్సర్ కూడా ప్రాణాంతకం అని చెప్పలేమండి. కొన్నిట్లకి ఏంటంటే ఆ పర్టికులర్ పార్ట్ రిమూవ్ చేస్తే తగ్గిపోయే ఉంటాయి. కొన్ని ఏంటంటే బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోయే ఉంటాయి. కొన్ని ఫెటల్. సార్, మన ఆయుర్వేదిక్ ద్వారా క్యాన్సర్ రాకుండా మనం ఏమైనా కాపాడుకోవచ్చా సార్? ముందు నుంచి కూడా అంటే వస్తుందేమో ఫ్యూచర్ లో, రాకుండా ముందే మనం ఆయుర్వేదం ద్వారా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా సార్? చాలా మంది భయపడేది ఏంటంటే పచ్చిం చేయమంటారు, అతి పచ్చిం ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాలి ఏంటంటే పచ్చిం కరెక్ట్ గా చేస్తే కనుక అబ్నార్మాలిటీస్ ని మనం అది అరికట్టచ్చండి. అలాగా ఆయుర్వేదంలో ఏంటంటే క్యాన్సర్ రాకుండా అద్భుతమైన మందులు ఉన్నాయి. అంటే చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ ని క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వకుండా మనం చేయొచ్చు. అసలు క్యాన్సర్ రాకుండా మంచి అద్భుతమైన లైఫ్ స్టైల్ కూడా ఎలా ఫాలో అవ్వాలని ఆయుర్వేదం ద్వారా సార్, చేయొచ్చు. ఒకవేళ క్యాన్సర్ వస్తే మన ఆయుర్వేదిక్ ద్వారా మనం ట్రీట్మెంట్ అందిస్తే క్యాన్సర్ టోటల్ గా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇలాంటి కేసులు మీకు ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారు? యా, నాకు ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే 1 or 2 క్యాన్సర్ కేసెస్ కూడా వస్తున్నాయి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే క్యాన్సర్ ని 100% క్యూర్ చేయొచ్చా అనేది అది ఓన్లీ పేషెంట్ చేతిలోనే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది వాళ్ళే చేసుకోగలరు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే కనుక యాజ్ ఆఫ్ 50% ఆఫ్ ది క్యాన్సర్స్ అన్ని కూడా లైఫ్ స్టైల్ కరెక్షన్ ద్వారా, మంచి మెడికేషన్ ద్వారా అయితే కనుక అరెస్ట్ చేయొచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ది 50% ఏంటంటే ఒకటి వాళ్ళు తీసుకునే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. రెండోది ఏంటంటే వాళ్ళ సరౌండింగ్స్ ని బట్టి కూడా ఉంటాయి. అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది క్యాన్సర్ ని బట్టి కూడా ఉంటుందండి. అంటే ఆయుర్వేదం ద్వారా వాళ్ళకైతే మాత్రం ట్రీట్మెంట్ అందించచ్చు అంటారు. 100% సేఫ్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చి మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ని కంట్రోల్ చేసే ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో అద్భుతంగా ఎప్పటి నుంచో ఉందండి. అవును సార్, ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు మాకు క్యాన్సర్ మీద చాలా మంది చూసే వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి. అంటే క్యాన్సర్ వస్తే ఇంకా చచ్చిపోవడమే దిక్కేమో, లేకపోతే ఒక పక్క ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే కొన్ని వందల లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అయినా సరే తిరిగి నార్మల్ అవుతుందో లేదో అనేది ఉంటుంది. ఇంకొక డౌట్ కూడా రైజ్ అవుతుంది సార్, అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి సార్? అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి మనం దూరం అవ్వచ్చు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఏంటంటే ఇదివరకు నా పనికి ఆహార పథకం అని ఒకటి ఉండేదండి. అవును సార్. సో మనం ఎలాంటి పని చేస్తున్నాం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత పని చేస్తున్నాం, ఎంత ఆహారం తీసుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే క్రేవింగ్స్ అనేవి ఎక్కువైపోయి జహచాపల్యం నోటికి ఏది రుచిగా కనిపిస్తే అదే తినేయడం. ఈవెన్ అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో కూడా ఏంటంటే కొత్త ప్రయోగాలు అవి చేయడం. అంటే మనం ఏంటంటే సాత్విక్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలండి. మెయిన్ థింగ్ ఏంటంటే మన జాబ్ ఎలాంటిది, మన లైఫ్ స్టైల్ ఎలాంటిది, మనకి నిద్ర ఎలా పడుతుంది, ఒత్తిడి ఎలా ఉంది. అండ్ వెజిటేరియన్ ఫుడ్ లో ఏంటంటే మోస్ట్లీ మంచి ఫుడ్, కెమికల్ ప్రిడామినెన్సీ లేని ఫుడ్ తినాలి. అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే ఈ మధ్య డిఫరెంట్ గా ఈ ఇంటర్నెట్ లో అక్కడ చూసి పళ్ళతో బజ్జీలు వేసుకోవడం, ప్రకృతికి విరుద్ధమైన పనులన్నీ చేస్తున్నారండి. ఇలాంటివన్నీ చేయకుండా
మంచి లైఫ్ స్టైల్ అంటే మంచి ఆహారం, వాళ్ళ శరీరకి తత్వానికి తగ ఆహారం. అంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఆహారం తీసుకుంటున్నారు, అన్ని బ్యాలెన్స్ అంటే చేయమంటారు. ఇప్పుడు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ప్రతి శరీరానికి ఒకే ఆహారం పనికిరాదు. వాత, పిత్త, కఫ వీటిని బేస్ చేసుకుని వాళ్ళ తత్వాన్ని బట్టి ఆహారం తీసుకోవాలండి. సో మీకు సూట్ అయిన ఆహారం నాకు సూట్ అవ్వదని లేదు. అవును సార్. సో అలాంటిదంటే ఈ అంటే మొత్తం అందరికీ కూడా ఒకే ఆహారం అని పనికిరాదు. అవును సార్. సో అందుకని అంటే మనం ఈ జాగ్రత్తలు అంటే మా దగ్గరికి వస్తే కనుక మేము ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీ తత్వం ఏంటి అని చెప్తాం. మ్మ్. ఆర్ఎల్స్ మీ దగ్గరలో అంటే నా దగ్గరికి అక్కలా మీరు ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళ బాడీ బాగుంటుంది. సో మన ఆహారం కనుక మనకి మెడిసిన్ లా పనిచేస్తుంది కాబట్టి మనకి మాక్సిమం మెడిసిన్స్ ని అవాయిడ్ చేసేది మనకి ఆయుర్వేదంలోనే ఉందండి. ధన్యవాదాలు సార్. అంటే మాకు క్యాన్సర్ సంబంధించి చాలా అపోహలు ఉన్నాయి, మీ ద్వారా అవన్నీ కూడా డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను సార్. సో తప్పకుండా. చూస్తున్నారు కదా, మనకైతే మాత్రం ఆయుర్వేదం సంబంధించి క్యాన్సర్ ని ట్రీట్మెంట్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, మనం బయట ఎలాంటి ఫుడ్స్ తింటున్నాం అనే విషయాలు అయితే మాత్రం ఆయుర్వేదిక్ డాక్టర్ విశ్వనాథ్ గారు అయితే మాత్రం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.